అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. మరి ఇవాల్టి అమృతం కార్యక్రమం కూడా చక్కటి వంటకాలతో, రుచికరమైన, సాత్వికమైన, ఆరోగ్యకరమైన వంటకాలతో రెడీగా ఉంది. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? సో మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తూ ఉండండి. చక్కగా అమృతం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. మనకి బోల్డ్ అని హెల్త్ వాల్యూస్ చెప్తుంది. అలాగే చక్కగా బోల్డ్ అని వంటకాలు కూడా మనం నేర్చుకోవచ్చు అని. అంటే మనకు తెలిసిన విషయాన్ని పక్క వాళ్ళకి కూడా చెప్తే బాగుంటుంది కదండి. అంటే వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు, బోల్డ్ అని వంటలు నేర్చుకుంటారు, ఎడ్యుకేట్ అవుతారు. ఎడ్యుకేషన్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇవాటి మన అమృతం కార్యక్రమంలో నేనేం తయారు చేయబోతున్నాను తెలుసా? అరికల కొబ్బరి బాత్ అన్నమాట. అరికలు అందరికీ తెలుసు, ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. చిరుధాన్యాలని మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటూ ఉంటాం. సో అటువంటి అరికెలతో మనం ఈరోజు కొబ్బరి బాత్ తయారు చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికెలు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, మిరియాలు కొద్దిగా, మెంతులు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, ఇంగువ తగినంత, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. అరికల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా అరికలు ఇలా ఉడికించుకొని పెట్టుకున్నామండి. సాధ్యమైనంత వరకు కొంచెం పొడి పొడిగా ఉడికించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనకు బాత్ కదా, ఇటువంటి పులావ్ బాత్ చేసుకున్నప్పుడు మరీ ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. తినడానికి కూడా మనకు కూడా ఒక చిన్న ఫీల్ ఉంటుంది అనమాట. అయితే మనము అరికెలు కొబ్బరి అంటే ఏంటి? ఇక్కడ కొబ్బరి పాలు వాడుతున్నాం అనమాట. కొబ్బరి పాలతో ఎంత మంచి టేస్ట్ వస్తుంది తెలుసా అండి. సరే, ముందు అరికెల గురించి మాట్లాడుకుందాం. అరికెల్లో మనకు చాలా అధికంగా ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ ఎప్పుడు ఎక్కువైతే తింటామో అప్పుడు మనకి డైజెషన్ చాలా బాగా అవుతుంది, కాన్స్టిపేషన్ లాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ముఖ్యంగా అరికెలు మనకు గర్భిణీ స్త్రీలను ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు, పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే బ్లడ్ లాస్ అయితే అవుతుందో, సో రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి రక్తాన్ని అంటే మనకి ఇంప్రూవ్ చేసుకోవడానికి అరికెలు చాలా బాగా సహాయపడతాయి. సో అందుకు ఎనిమిక్గా ఉన్న వాళ్ళకు కూడా తినమని చెప్తూ ఉంటారు. అలాగే ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు పెంపొందించడానికి కూడా మనకు అరికెలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే కొబ్బరి పాలు గురించి మాట్లాడాలి అంటే కొబ్బరి పాలలోనే పాలు ఉన్నాయి. అంటే ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా మనకు రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాలం అంటే మనకి వాతావరణం మార్పిడి వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది కొబ్బరి పాలు. అందుకే కొబ్బరి పాలను ఎక్కువగా సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కూడా. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. మరి అటువంటి కొబ్బరి పాల కాంబినేషన్లో ఈరోజు మనము అరికెలను ఉపయోగిస్తూ ఈ బాత్ తయారు చేయబోతున్నాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడవ్వాలి. మరి దీన్ని నేను నెయ్యితో స్టార్ట్ చేస్తున్నాను. నెయ్యితో మొదలు పెట్టేద్దాం. బాండి కాస్త వేడైంది కాబట్టి కాస్త నెయ్యి, పూర్తి నెయ్యితోనే చేస్తున్నానండి. లైట్గా మనకు నెయ్యి కరిగిన తర్వాత ఇక మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది మనకు బాక్సుల్లోకి, తర్వాత అల్పాహారంగా బ్రంచ్ లాగా తింటే కూడా చాలా చాలా మంచిది. నెయ్యి లైట్ కరిగింది కాబట్టి ముందుగా ఆవాలు, ఆవాలు కొంచెం మనకు లైట్గా చిటపటలాడిన తర్వాత, ఎందుకంటే నెయ్యిలో ఆవాలు జీలకర్ర వేగితే హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు దీంట్లో. అలా వేగితే వచ్చేటువంటి స్మెల్ అద్భుతంగా ఉంటుంది. అంటే ఇటువంటి వాటికి నెయ్యి చాలా యాప్ట్గా సూట్ అవుతుంది. ఆ తర్వాత మిరియాలు, ఇది ఒకసారి వేయించేసుకుందాము. అంటే మనకు మిరియాలు చక్కగా ఘాటు ఘాటుగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆ తర్వాత అల్లం ముక్కలు, మన ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, ఇది ఒక్కసారి వేగాక చక్కగా ఇంగువ, తర్వాత మనకు మెంతులు కూడా కొన్ని వేసుకుందామండి. జస్ట్ లైట్గా, అంటే మనకు ఆ మెంతి రుచి రావడానికి. మెంతి రుచి ఎంత బాగుంటుంది, అలాగే ఎక్కువ వేస్తే మళ్ళీ పాడైపోతుంది కూడా, చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి బఠానీలు, పచ్చి బఠానీలు వేయించుకున్న తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాం.
ఇది ఒకసారి లైట్గా వేయించేసుకుందాం. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, ఇది మనం పిల్లలకు కూడా హాయిగా పెట్టచ్చండి. ఇది ఒకసారి వేయించేసుకుందాం. క్యారెట్ వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇదిగోండి బీన్స్ కూడా వేసుకుంటున్నాము. బీన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అంటే చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేస్తున్నాం అనమాట. అంటే కొంచెం దాన్ని హెల్దీగా ఎవరు తిన్నా కూడా, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు తిన్నా కూడా మనకు ఒకే ఒక ఐటెంలో అన్ని విలువలు అందేటట్టు. ఆ తర్వాత మనకి శనగపప్పు చూసారా, శనగపప్పును మనం ఆల్మోస్ట్ ఒక 60% ఉడికించేసుకున్నాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము మష్రూమ్స్ కూడా వేసుకుంటున్నాం. మష్రూమ్స్ని ఇలా చక్కగా సన్నగా కట్ చేసుకున్నాము. మరి లావుగా వద్దండి, సన్నగా కట్ చేసుకొని కావాల్సినంత క్వాంటిటీ ప్రకారంగా వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఎన్ని ఉన్నాయి చూసారా, వెజిటేబుల్స్, తర్వాత మష్రూము, పప్పులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకు కూరగాయ ముక్కలు చాలా చక్కగా ఈజీగా ఉడుకుతాయి. మగ్గే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది. చిట్కా చాలా మంది తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళ కోసం. కొంచెం మనకు వాటర్ పోసుకుందామండి. అంటే ఈ కూరగాయ ముక్కలు కొంచెం మనకు మగ్గాలి. ఇది లైట్గా మగ్గాలి. ఎందుకంటే మనం మష్రూమ్ కానివ్వండి, తర్వాత ఈ వెజిటబుల్స్ ఏవి కూడా మనం ముందుగా ఉడికించలేదు. అఫ్ కోర్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి, అది వేరే విషయం. శనగపప్పును మాత్రము ఒక్క పిసర ఎందుకు ఉడికించాము అంటే దీని కుకింగ్ టైం, దాని కుకింగ్ టైం ఒకటి కాదు కాబట్టి మనకు చక్కగా ముందే ఉడికించేసుకున్నాము. సో ఉడికిచ్చేసుకొని చక్కగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకుంటున్నాం. చాలా సాత్వికమైన వంట అండి ఇది మాత్రం. ఎందుకంటే ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, మనం ఎక్కడ ఏ ఎక్స్ట్రాగా ఏమి వేయట్లేదు. కేవలం కొబ్బరి పాల ఫ్లేవర్ మాత్రం ఇస్తున్నాం, మిరియాల ఫ్లేవర్ని మాత్రమే ఇస్తున్నాం. ఇది ఈ వంటలో మెయిన్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, ఇది కూరగాయ ముక్కలు ఖచ్చితంగా మనకు ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది. ఎందుకంటే దీని తర్వాత మనకు ప్రాసెస్ అంటూ ఏం లేదండి. జస్ట్ అరికల్ని మనం ఆల్రెడీ ఉడికిచ్చేసాం కాబట్టి అది వేసి కలిపేయడమే కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు కరివేపాకు పొడి తీసుకోవాలి. అది ఎలా తయారు చేయాలి? కరివేపాకును ఎండబెట్టి పొడిగా తయారు చేసుకొని ప్రతిరోజు అన్నం తినే ముందు ఒక 2 ముద్దల్లో తీసుకున్నట్టయితే షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. మరి ఈ ఇబ్బంది మీకు ఎదురైతే గనక తప్పకుండా ఈ చిట్కాని ప్రయత్నించండి. చూసారా, చక్కగా మష్రూమ్ అయితే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది అనుకోండి. ఇలా చక్కగా మెత్తబడిపోయింది కూడా. అంతే, మరి ఫుల్గా మనకి పిసపిసగా అలా పేస్ట్గా అవ్వాల్సిన అవసరం అస్సలు లేదండి. ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి అరికలు ఏవైతే ఉన్నాయో ఇలా పొడి పొడిగా ఉడికించుకున్నాం కదా, దాన్ని చక్కగా ఇలా వేసేసుకుందాం. ఇది ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. మనం వేసిన ఉప్పులు, వెజిటేబుల్స్ అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాం కాబట్టి చివరిగా మన ముఖ్యమైన మరో ఇంగ్రీడియంట్ ఏంటి ఈరోజు? అరికెలతో పాటు కొబ్బరిపాలు. సో ఒక్కసారి ఇలా చక్కగా కొబ్బరిపాలు కలిపేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదండి, మనకు ఆ ఫ్లేవర్ మటుకు ఫ్లేవర్ కోసం చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా కలిపేసుకున్నాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము. మన సర్వింగ్ ప్లేట్ చూసారా, చక్కగా మా సూర్యారావు గారు ఎదురు చూస్తున్నారు. చక్కగా టేస్ట్ చేద్దామని చెప్పి ఈ బౌల్ చేతిలోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. మంచి కొబ్బరిపాల కమ్మదనము, అరికెల కమ్మదనము, చక్కటి వెజిటేబుల్స్ రుచి చాలా చాలా బాగుంటుంది. ఎంత సాత్వికంగా చేసామో, దీన్ని మనం హడావిడి చేయలేదండి అసలు. ఈ వంటని చాలా సాత్వికంగా చేసాం. ఓకే, ఇలా ప్లేట్ కూడా చాలా బాగుంది. వంట కూడా
ఆరోగ్యమైన విలువలతో చక్కగా టేస్టీగా ఉంటుంది. 100% ఇదైతే చెప్పగలరు. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే అరికల కొబ్బరి బాత్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికెలు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, మిరియాలు కొద్దిగా, మెంతులు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, ఇంగువ తగినంత, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో ఆవాలు, మిరియాలు, అల్లం ముక్కలు, ఇంగువ, మెంతులు, పచ్చి బఠానీలు, కరివేపాకు వేసి వేగాక అందులో క్యారెట్ ముక్కలు, బీన్స్, ఉడికించిన శనగపప్పు, మష్రూమ్ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన అరికెలు, కొబ్బరి పాలు పోసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అరికెల కొబ్బరి బాత్ రెడీ. చూసారు కదా, అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అమ్మగా ఉంది. అల్లం ఘాటు బాగా తెలుస్తుంది, మిరియాల ఘాటు బాగా తెలుస్తుంది. అంటే అవి డామినేట్ చేస్తాయి కదండి చాలా. అంటే మనకి ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే ఏ వంటనైనా కూడా ఈ 2 బాగా డామినేట్ చేసేస్తూ ఉంటాయి. చాలా బాగుంది, మంచి మంచి రుచి, కమ్మగా ఉందండి. ఆ ఘాటు తెలిసినా కూడా ఒక రకమైన కమ్మదనం మన కొబ్బరి పాల వల్ల. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఇక 2వ వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే 2వ వంట పేరు తోటకూర సొరకాయ రాగి రొట్టె. అంటే తోటకూర, సొరకాయ, రాగి ఈ 3 కాంబినేషన్ లో మనం ఒక రొట్టె దండి చపాతీలాగా తయారు చేయబోతున్నాం అనమాట. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తోటకూర సొరకాయ రాగి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1/2 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, తోటకూర 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. తోటకూర సొరకాయ రాగి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు తోటకూర ప్రతిరోజు, అంటే మన ఇంట్లో ఎప్పుడు సదా ఉండేదే. ప్రతి కూరగాయల మార్కెట్లో మనకి ఎప్పుడు దొరికేవి, ఇవన్నీ కూడా కొత్తగా తెచ్చుకునేవి ఏవీ లేవు. అయితే తోటకూర చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. ఇందులో బాగా ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియము, పొటాషియము. తర్వాత ఇది గ్లూటన్ ఫ్రీ తెలుసా? సో గ్లూటన్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆ గ్లూటన్ ఫ్రీ వెతుక్కుంటూ ఉంటారు. సో తోటకూరలో గ్లూటన్ ఫ్రీ ఉండదు. ఆ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా మించి తోటకూర తింటే కళ్ళు చాలా బాగా ఉంటాయి అని చెప్పి మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్తూ వచ్చారు. అది 100% రైట్ అండి. కంటి ఆరోగ్యానికి చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు కూడా రక్తం బాగా పడుతుందని చెప్తారు. సో తప్పకుండా ఈ బ్లడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అలాగే ఆ కంటిని మనం ఎప్పుడు సురక్షితంగా ఉంచుకోవాలి కాబట్టి సో వాళ్ళు తోటకూర ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మనకు ఈ సొరకాయ గురించి చెప్పాలి అంటే మంచి నీరుకాయ, ఒంట్లో వేడి తగ్గిస్తుంది, రెస్పిరేటరీ అంటే మనకు శ్వాస సంబంధిత ఇబ్బందులు తగ్గిస్తుంది. ఈ సొరకాయ జ్యూస్ని చాలా మంది పరగడుపును తాగుతూ ఉంటారు. ఎందుకంటే వెయిట్ లాస్, బరువు తగ్గిస్తుంది. తర్వాత ఒంట్లో డీటాక్స్ అవుతుంది, అంటే మన చెడు మలినాలను తొలగిస్తుంది. అలా మనకు సొరకాయ కూడా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక రాగి గురించి ఏం చెప్పాలి? మంచి కాల్షియం, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. అలాగే రాగిని ఎన్నో రూపాల్లో మనం తీసుకోవచ్చు కాబట్టి మరి ఇంత చక్కటి విలువలు ఉన్నటువంటి ఈ 3 పదార్థాలతో మనం ఈరోజు రొట్టె తయారు చేయబోతున్నాం. ఫస్ట్ రొట్టెకి సంబంధించి మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఈ పిండి తడుపుకోవాలి కదండి. ముందుగా ఇక్కడ మనకు రాగి అనేది మనము ఒక మెయిన్ పౌడర్ లాగా మనం రాగి తీసుకుంటున్నాము. 1 కప్పు రాగి, అలాగే దానికి తగ్గట్టుగా తోటకూర, అలాగే పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా మీరు తీసుకోవచ్చండి. ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు మధ్యలో పంటకి తగులుతూ ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. మీరు మామూలుగా ఉల్లికాడలు అవైలబుల్గా లేవు, ఉల్లిపాయలు అందరింట్లో ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు. చాలా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త ఉప్పు, ఆ తర్వాత సొరకాయ తురుము. సొరకాయ తురుములో కూడా మనకు చక్కగా నీరు ఉంటుంది కాబట్టి
చూసుకొని కలుపుకోండి. అంటే నీళ్లు మనకి ఎంత అవసరమో ఏంటో దాన్ని చూసుకొని కలుపుకోవాలన్నమాట. అసలు సొరకాయ చాలా చాలా మంచి వెజిటబుల్ అండి. అసలు ఈజీగా అయిపోతుంది, ఒకటి రుచికరంగా ఉంటుంది, దాని స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి, ఇక ఆరోగ్య విలువలు కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మీరు దీంట్లో రాగి పిండితో పాటు వేరే ఏదైనా పొడులు మిక్స్ చేసుకోవాలి అన్న కూడా చేసుకోవచ్చు. అంటే మనకి జొన్న పిండి, లేకపోతే సజ్జ పిండి, కొంచెం గోధుమ పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే అందరికీ పూర్తిగా అప్పుడప్పుడు రాగితో సరిగ్గా రాకపోవచ్చు కదా, కొంచెం అంటే మనకి గోధుమ పిండితో వచ్చినంత సులువుగా రాగి పిండితో రాదు. సో అందుకు మీరు ఏదైనా బిగినర్ అయ్యి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు, వంట ఫ్లాప్ అవ్వకూడదు అనుకుంటే కనుక మీరు కాస్త గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు, ఏం తప్పులేదు. ఇప్పుడు కొంచెం దీంట్లో వాటర్ పోసుకుందామండి. మీరు మామూలుగా మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కాస్త వేడి నీళ్లు కూడా పోసుకోవచ్చు. కొంచెం చేతికి తడుపుకునేంత నీళ్ళు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో మీరు కావాలంటే కాస్త మసాలా పొడి, జీలకర్ర పొడి, ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు, క్యారెట్ తురుములు, ఇంక ఇది మన ఇష్టం అన్నమాట. ఒక చుక్క చేతికి అలా నూనె రాసేసుకొని అలా నీట్గా ఒక ఉండలాగా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మనం ముద్దలాగా తయారు చేసేసాం. ఇప్పుడు ఇక మనము చక్కగా రోటీలాగా చేసుకోవడమే. ఇది మనకు బ్రేక్ఫాస్ట్ లాగా, అంటే అల్పాహారంగా తీసుకున్నా చాలా బాగుంటుంది. పెద్ద ప్రాసెస్ కూడా ఏముందండి, తోటకూర కట్ చేసుకున్నాం అంతే. ఇంకేం చేసాము, సొరకాయ తురుముకున్నాము, ఏం లేదండి, నానబెట్టుకోవడాలు ఇట్లాంటివి ఏం లేవు. కాబట్టి ఇన్స్టెంట్గా కూడా మీరు ఉదయాన్నే లేచిన తర్వాత అప్పటికప్పుడు అనుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు నార్మల్ చపాతీలా కాకుండా, కొంతమంది పొద్దున చపాతీలు తింటూ ఉంటారు. సో నార్మల్ చపాతీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చపాతీలు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ డిన్నర్కి చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి ప్రయత్నిస్తున్న వాళ్ళకు, డైటింగ్లో భాగంగా కూడా 100% తినొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు. ఇలా అందరికీ, అన్ని ఏజ్ గ్రూప్స్కి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి స్టవ్ కూడా ఆన్ చేసేసుకుందాము. ఈలోపు మనకు తవ్వ కూడా వేడవుతూ ఉంటుంది. తవ్వ వేడయ్యేలోపు ఇలా ఒక బటర్ పేపర్ అందరింట్లో ఉండకపోతే గనక మన ఇంట్లో చాలా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి. సో అది ఏదైనా తీసుకొని చక్కగా, మరీ పలచగా చేయకూడదండి, ఇది రాదు కూడా, మరీ పలచగా చేస్తే అసలు రాదు కూడా. ఒక మీడియం సైజులో తీసుకొని, అంటే ఇప్పుడు నేను తడుపుకున్న పిండికి 2 వస్తాయి అనుకోవచ్చు. ఓకే, ఇలా అంటే మన చేతి నిండా పట్టేటట్టుగా ఇలా ఒక ఉండ తీసుకొని, ఇలా ఏదో ఒక పేపర్లో మనకి సులువుగా ఉండే ఏదైనా తీసుకొని చక్కగా కాస్త ఇలా నూనె లేదంటే నెయ్యి, ఏదైనా నూనె కాస్త సులువుగా ఉంటుంది, ఇలా అద్దుకుంటూ చేసుకోవాలి. ఎప్పుడు కూడా అండి రాగి రొట్టెలు ఇలా ఈ విధంగా చేసినప్పుడు కర్ర పీట వాడి పొడి పిండి వేసి అలా కాకుండా ఈ పద్ధతి వాడితే బెటర్, ఇంకొంచెం సులువుగా ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనకు మరీ పలచగా చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. అంటే నూనెతో చేస్తే ఏంటంటే బాగా జారుతుంది కదా, మనకు నీట్గా అవుతుంది. అలాగే ఒకసారి మన పెనం మీద కూడా కొంచెం మనం నూనె వేసుకుందాం. లైట్గా గ్రీజింగ్ చేసుకున్నట్టుగా ఉంటుంది కదా, మనకు చాలా ఈజీగా ఉంటుంది. తవా కూడా వేడైపోయిందండి. చక్కగా ఇలా తీసేసుకొని వేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, టెన్షన్ లేదు, మనకి విరుగుతుందన్న సమస్య కూడా లేదు కాబట్టి హ్యాపీగా అయిపోతుంది. దీన్ని మనము నూనెతోనో, నెయ్యితోనో, వెన్నతోనో కాల్చుకోవచ్చు. సాంబార్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? పప్పు ఉడికించుకునేటప్పుడు అందులో ఒక 2-3 లవంగాలు వేయండి. అలా వేసినట్టయితే సాంబార్ నెక్స్ట్ డే కూడా చాలా తాజాగా ఉంటుంది. ఈసారి ఈ చిట్కాను ఉపయోగించండి. ఇంకా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా అద్భుతమైన సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇక మన స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి.
నూనెతో 2 వైపులా కాల్చేసుకున్నాము. ఇదిగోండి మా ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఉల్లికాడల ప్లేట్ అన్నమాట ఇది. ఇలా సర్వ్ చేసేసుకుందాం. ఇది రాగి కాబట్టి 100% మనకి ఇదే రంగులో వస్తుంది. ఇదేం మాడలేదు. అంటే మనకి రాగితో ఎటువంటిది ఏ కలిపినా కూడా 100% డార్క్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది. కానీ అండి నాకు రాగి ఇలా మనం పెనం మీద లేకపోతే బాగా వేగినవి ఉంటాయి కదా, ఆ రుచి ఎంత నచ్చుతుందో. బేసిక్గా రాగి పిండే ఇష్టము, ఆ టేస్ట్. ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తోటకూర సొరకాయ రాగి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1/2 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, తోటకూర 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. తోటకూర సొరకాయ రాగి రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, తరిగిన తోటకూర, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లికాడలు, జీలకర్ర, సరిపడా ఉప్పు, సొరకాయ తురుము వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న రాగి ముద్దను ఉండలాగా తీసుకొని బటర్ పేపర్ పై వేసి నూనెతో రొట్టెలాగా ఒత్తుకొని తవ్వాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర సొరకాయ రాగి రొట్టె రెడీ. తోటకూర సొరకాయ రాగి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సో దీని పెరుగు చట్నీతో తింటే బాగుంటుంది. ఇంకా టొమాటో చట్నీ అవి అంటే ఉట్టిదైనా బాగుంటుందండి బేసిక్గా. చాలా బాగుంది. నాకు రాగితో ఏది చేసినా ఇష్టమే, ఆఫ్ కోర్స్. ఇంతకుముందు చెప్పాను నేను. బాగుందండి. సొరకాయ టేస్ట్ తెలుస్తోంది. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. కారం ఏం పెద్ద తెలియట్లేదు. అంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందుకే పచ్చిమిర్చి పేస్ట్ వేయండి ఒకవేళ మీకు పూర్తిగా కలవాలి అంటే. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ 2 వంటలు కూడా మీరు తప్పకుండా ప్రయత్నించండి. అప్పుడు మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.